ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 1న వీచిన రాకాసి గాలులకు అటవీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి విపత్తు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విపత్తు జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ ను చూపిస్తూ జరిగిన నష్టాన్ని అధికారులను చైర్మన్ కు వివరించారు. నష్టపోయిన అటవీ సంపద వివరాలను సీఎం దృష్టికి చేర్చి అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం విపత్తు నుండి ప్రాణనష్టం జరగకుండా కాపాడిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. సర్వే చేసాము సార్. సెకండ్ రోజు మనకి తెలిసింది ఎంత పెద్ద ఏరియా డిస్ట్రక్షన్ అయింది. ఇది సెకండ్ కి ఇక్కడ వచ్చింది. అడవే లేకుంటే పసరా కొట్టేది సార్. గట్టితనం అనేది పడ్డ తర్వాత పైకి వచ్చింది. 8 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఫారెస్ట్ ఉన్నది కాబట్టి ఫారెస్ట్ చాలా స్లో గ్రోత్ సార్. అది ఈజీగానే సార్. ఇప్పుడు ఎక్కడ పెద్ద అది లేదు సార్. అంటే ఆహారం పైన లేకుండా లేదు. పైన పైన దొరికింది కాబట్టి చూసుకోలేదు. మీరు వచ్చినా కూడా అది వేరే. చేయండి.